హలో, నేను మాట్లాడేది మీ డిఎంఆర్ని మాట్లాడుతున్నాను. నేను మాట్లాడే విషయం చిత్తూరు జిల్లా బంగారుపాలెంలోని మామిడి రైతుల పరామర్శ కోసం, అంటే వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవటం కోసం జగన్ గారి టూర్ గురించి మాట్లాడుతున్నాను. జగన్ గారి టూర్ కోసం ప్రభుత్వం ఎన్నో నియమ నిబంధనలు పెట్టింది. అయినా సరే మరి జగన్ గారి టూర్ ప్రశాంతంగా జరిగింది. అయితే చిన్న లాఠీ ఛార్జీలో రైతులకి మరి దెబ్బలు తగిలినాయి. దాని గురించి జగన్ గారు ప్రభుత్వాన్ని క్వశ్చన్ వేశారు. తర్వాత 1200 మంది రైతుల్ని అరెస్ట్ చేశారు అనేది ఎందుకు అనేది ఆయన క్వశ్చన్ వేస్తున్నారు. ఇంకా ఆయన చెప్తూ నా ఆయాంలో 22 నుంచి 29 రూపాయల వరకు కొనుగోలు చేశాను మామిడి పంటలని, మరి ఈ ప్రభుత్వంలో ఎందుకు సాధ్యం కావట్లేదని క్వశ్చన్ వేశారు. ఇంకొక విషయం ఏంటంటే మరి ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి 2 రూపాయల కిలోకి రేట్ అంటే మహా దారుణంగా ఉంది అని ఆయన మరి రైతులు సమస్యలో అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాలు మరి కర్ణాటకలో ప్రస్తుతానికి 16 రూపాయలు కొంటున్నారు, 12 రూపాయలు కొంటున్నారు. మరి మన ఆంధ్రప్రదేశ్లో అంత తక్కువ రేట్ ఏంటి అనేది ఆయన ప్రభుత్వాన్ని అడిగారు. అయితే నేను రైతు సమస్యల కోసం పోరాడతానని చెప్పారు. తర్వాత మరి నేను రైతు సమస్యల కోసం వస్తే ఇన్ని అడ్డంకులు ఏంటి అనేది ఆయన క్వశ్చన్ వేస్తున్నారు ప్రభుత్వాన్ని. అయితే ఈ పర్యటన చాలా ప్రశాంతంగా జరిగినందుకు మరి ప్రభుత్వం కూడా కొన్ని విషయాలు మరి కొన్ని అంటే ఎలాంటి పర్యటనలు దగ్గరుండి సెక్యూరిటీ ఇచ్చి జరిపిస్తే బాగుంటుంది అనేది జగన్ అభిమానులందరూ కోరుకుంటున్నారు. మరి నేను మాట్లాడితే డిఎంఆర్ని మాట్లాడుతున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని